టీఎస్ఆర్టీసీ జేఏసీ నేపథ్యంలో ఈ నెల 7వ తారీఖు నుండి కూడా సమ్మెకు పిలుపునిచ్చారు. గత 7 నెలల నుండి కూడా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా తమ సమస్యలు పరిష్కరించడం లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఆర్టీసీ కార్మికులు నెలకొంది. ఇప్పటికే భట్టి విక్రమార్కతో పాటు అనేక మందికి కూడా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా స్పందన లేదన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో కనిపిస్తుంది. ఇప్పటికీ ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేయాలన్నటువంటి ఒక సూచనలు ఎప్పటి నుంచో ఉన్నాయి. గత ప్రభుత్వాలు కూడా ఇది వీళ్ళకు ఒక హామీ ఇచ్చారు, వాగ్దానాలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చినాక మాత్రం తుంగల తొక్కుతున్నారు అన్నట్టు ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం హనుమకొండ డిపో దగ్గర ఉన్నాము. ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో తమకు 19 డిమాండ్లు నెరవేర్చాలన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం తెలుస్తున్నారు. ఒక్కసారి మనం వాళ్ళని చూద్దాం. ఎందుకంటే టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మే నెల 7వ తారీఖు నుండి మొదటి డ్యూటీ నుండే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ సమ్మెకు పిలుపునిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా వీళ్ళు కూడా బస్కా పయ్యా నైచలగా అన్నటువంటి ఒక స్లోగన్తో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి ఇక్కడ చెప్తున్నటువంటి నేపథ్యంలో ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలి, అలాగే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి, 2017 వేతన సవరణ బకాయిలు కూడా చెల్లించాలి, కొత్త అలవెన్స్లు అమలు చేయాలి, రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా 2017 వేతన సవరణ చట్టాన్ని అమలు చేసి అన్ని బకాయిలు చెల్లించాలన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే 2021-25 వేతన సవరణ చట్టాలు అమలు చేయాలన్నటువంటి డిమాండ్తో పాటు 19 డిమాండ్లు కూడా వీళ్ళలో ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా అది ఎక్కడా ఇంప్లిమెంట్ జరగడం లేదు. ఇప్పటి పని భారం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నటువంటి స్థితిగతులు కూడా చెప్తున్నారు. నిన్ననే మేడే జరిగింది. కార్మిక చట్టాలని అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు కార్మిక చట్టాలని తుంగల తొక్కడంతో పాటు ఒక రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు కూడా అనేక ఇబ్బందులు పడుతూ తమ పని గంటల భారాన్ని 14 నుండి 16 గంటలు పని చేస్తున్నప్పటికీ అనారోగ్యానికి గురిగా అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో కనిపిస్తుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సమ్మెకు పిలుపునియడమే తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ప్రభుత్వం చర్చలు జరిపి తమ సమస్యలు పరిష్కరిస్తారా, లేకపోతే సమ్మెకు పిలుపునివ్వాలన్నటువంటి ఆలోచనలు గతంలో జరిగినాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు వినకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు మేము దిగుతున్నామన్నటువంటి ఒక ఆలోచన వీళ్ళలో కనిపిస్తుంది. ఒక్కసారి కార్మిక సంఘం నాయకులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆర్టీసీ టీఎస్ ఆర్టీసీ జేఏసీ సంబంధించి కూడా అన్న చెప్పండి, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలు. ఎందుకంటే ఆర్టీసీ సంబంధించి ప్రధాన రహదారికి సంబంధించినటువంటి వనరులు, ఒక ప్రయాణ సాధనాలకు సంబంధించినటువంటి వనరులుగా మనం చెప్పుకోవచ్చు. అట్లాంటప్పుడు మీ కార్మికుల సమస్యలు ఏమున్నాయి, ఎట్లాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్పకుంటే మీరు సమ్మెకు నిజంగా పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి? సంవత్సరన్నర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు చాలా సంతోషం. మేనిఫెస్టోలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తాము, అలాగే 2017, 2021 పే స్కేల్ చేస్తాము, యూనియన్లను తిరిగి పునరుద్ధరిస్తాము, రిటైర్మెంట్ కార్మికులకు ఉన్న బకాయిలన్నీ మేము నెరవేరుస్తామన్న హామీలతో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత మేము సంతోషంగా ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కూడా మేము అందులో భాగస్వాములమైనాము. ప్రభుత్వం వచ్చిన రోజు 7వ తారీఖు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 9వ తారీఖు నాడే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. అది ఎంతో వ్యయ ప్రసారాలకు వచ్చి మేము ఎన్ని ఇబ్బందులైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిష్ట దెబ్బతినకుండా ఎంతోమంది ప్రతి బస్సులో 130 మంది 140 మంది ఎక్కినా కూడా మేము దాన్ని సక్సెస్ చేసినట్టు వాళ్ళు భావిస్తున్నారంటే మేము ఎంతో కష్టపడ్డట్టు. మరి అంత మహాలక్ష్మి స్కీమ్ను సక్సెస్ చేసినా కూడా మమ్మల్ని గుర్తించలేదని మా మనోవేదన. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నెల నుండే మరి మీరు హామీ ఇచ్చారు అని ఎన్నోసార్లు వినతి పత్రాలు ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, పొన్నం ప్రభాకర్ గారిని కలవడం జరిగింది, మిగతా నాయకులందరినీ కలిసినా కూడా ఏం ఫలితాలు లేకపోతూ ఒక 4-5 సార్లు డిపోల ముందు కోరికల దినం చేసినాము. తర్వాత సామూహిక నిరాహార దీక్ష ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున చేసినాము. అలాగే చెలో బస్ భవన్ అనే పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నాము. అయినా కూడా ఇటు మేనేజ్మెంట్ దగ్గర అటు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో జనవరి 27వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది. జనవరి 27 తర్వాత లేబర్ కమిషనర్ గారు స్పందించి యాజమాన్యాన్ని చర్చలు పిలిచినా కూడా వాళ్ళు రాలేదు. 3 సార్లు పిలిచినా రాలేదు. ఇక చేసేది ఏమి లేక మే 7 నుంచి 6వ తారీఖు అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగాల్సిన మేము డిసైడ్ అయినాం మా రాష్ట్రం. కాబట్టి ప్రతి కార్మికుడు సమ్మెకు రెడీ ఉన్నాడు. ఎందుకున్నాడు? ఆవేదన, మా కోరికలు ఏం నెరవేరలేదు, మాకు చాలా వర్క్ బర్డెన్ అవుతుంది, ఆర్థికంగా మాకు చాలా తక్కువ జీతాలు ఉంటాయి. ఈ విధంగా ఉన్న తరుణంలో నిన్న రేవంత్ రెడ్డి గారు మేడే రోజు మా ఆర్టీసీ గురించి మాట్లాడడం చాలా శుభపరిణామం. సమ్మె చేయొద్దు అన్నాడు. కానీ సమ్మె చేయొద్దు అంటే సమ్మె కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా మా రాష్ట్ర కమిటీని చర్చలకు పిలిచి మీరేవైతే డిమాండ్లు ఇచ్చినారో అందులో ప్రధాన డిమాండు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి, యూనియన్లను తిరిగి పునరుద్ధరించాలి, సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలి, లేటెస్ట్గా ఎలక్ట్రికల్ బస్సులను
ఏది తీసుకున్నారు, అది ఒక ప్రైవేట్ సంస్థ నడుపుతుంది. ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సులను కొని ఆర్టీసీ కేటాయిస్తే ఇంకా ఉద్యోగం ఏది చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఆ కరెంటు ఆదాతో ఆ సబ్సిడీ మనకే వస్తాయి కదా. ఇది కూడా ఒక ప్రధాన డిమాండ్గా ఇప్పుడు మేము ముందుకెళ్తున్నాము. ఒకటే ఈ 2-3 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర జేఏసీని పిలిచి చర్చల ద్వారా మా డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో 6వ తారీఖు అర్ధరాత్రి నుండి మేము సమ్మెకు మొత్తం యావత్తుగా 43,000 మంది కార్యక్రమం వెళ్తాము. సమ్మె వైపు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని. మాది అక్కడికి చేరవేసే బాధ్యత ఇంటెలిజెన్స్ వారిది. మీరు చెప్పండి అన్న, ఇప్పటి వరకు ఏంటంటే మీకు ఇన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కానీ ఇప్పుడు ప్రధాన డిమాండ్గా ఉన్నటువంటి ఎలక్ట్రిక్ బస్సులను అంటే ప్రైవేటు బస్సులను కూడా దీంట్లో పెట్టుకుంటూ ఒక ప్రధానమైనటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి వాతావరణం కూడా డైల్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎందుకు ఈడు ప్రైవేటు భాగస్వామ్యాన్ని దీంట్లో చేర్పిస్తున్నారు అనుకుంటున్నారు? దీనివల్ల ఆర్టీసీకి ఎట్లాంటి నష్టం ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ప్రజాప్రభుత్వానికి విజ్ఞప్తి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్సుల వల్ల ఆర్టీసీకి ఎనలేని ముప్పు ఏర్పడుతూ ఉన్నది. మొన్నటికి మొన్న 3,000 మందిని రిక్రూట్మెంట్ చేస్తున్నారు చెప్పాడు. ఇలా 2 డిపోనే ప్రైవేట్ పరం చేసేసిండు. అలా ఒక కార్మికుడు కూడా లేడు. ఆ డిపోలో ఉన్న కార్మికులు బయట డిపోలో పంపించిండు. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా డిమాండ్స్ ఇందులో 19 డిమాండ్స్ 4 ముఖ్యమైన డిమాండ్స్ ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆర్టీసీ కార్మికులకు 21, 25 వేతన సవరణ చేయాలి. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొని ఆర్టీసీకి నడిపించాలి. అలాగే ఇంకా పోతే మా రిటైర్మెంట్ కార్మికులకు కూడా వేతన బకాయిలు ఇవ్వలేదు. అవన్నీ జరిపించి తక్షణమే 5వ తారీఖు నాడు చర్చలో పిలిచి మా జేఏసీతో చర్చ జరిపి ఈ సమ్మెను ముందుకు కాకుండా మీరే దాన్ని పునరుద్ధరించి ఇటు యజమాన్యం కావచ్చు, అటు ప్రభుత్వం కావచ్చు, చర్చ పరిష్కరిస్తే మేము సంతోషపడతాం. ఒకవేళ అది చేయని ఎడల సమ్మె కూడా సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాను. ఓకే, ఇక్కడ ప్రధానమైనటువంటి 4 డిమాండ్లు మాత్రం నెరవేర్చాలంటున్నారు. ఇప్పటికీ ఏంటంటే ప్రభుత్వం విలీనం చేయాలి ఆర్టీసీ కార్మికుల్ని, అలాగే ప్రైవేటు బస్సులకు సంబంధించి కూడా వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఈ కార్మికులకే అప్పచెప్తే వీళ్ళే నిర్వహించుకునేటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ వాళ్ళ వేతన సవరణ చట్టాన్ని కూడా అమలు చేయడంతో పాటు ఇక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అంటే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు కూడా అన్ని అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించాలనేటువంటి డిమాండ్ అయితే వినిపిస్తుంది. చెప్పండి, ఇప్పటివరకు ఏంటంటే ఆర్టీసీ అనేసరికి ఒక ఎందుకంటే మంచి ఉద్యోగం వచ్చిందన్నటువంటి సమరాల్లో మీరు ఉంటారు, కానీ బయట వాళ్ళతో పోల్చుకుంటే అనేక అవస్థలు పడుతున్నామని చెప్పి చాలా మంది ఆర్టీసీ కార్మికులు కూడా చెప్తున్నారు. ఈ జీవితకాలాన్ని బయట వెచ్చించినా కానీ తమ జీవితాలు ఎప్పుడో బాగుపడినటువంటి ఆలోచనలు కూడా చాలా మంది కండక్టర్లు, డ్రైవర్లు, అలాగే ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎందుకు ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోవడం లేదు అనుకుంటున్నారు? ఇన్నిసార్లు మీరు మెమరాండం ఇచ్చినా కానీ వాళ్ళు ఎందుకు ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు? ఇక్కడ చర్చలకు వస్తున్నా అంటున్నారు కానీ దాన్ని ఎందుకు ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఎందుకు విలీనం చేయలేకపోతుంది? ఈ ప్రభుత్వం కూడా ఎందుకు ముందుకు రాలేకపోతుంది? ఇదంతా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇదంతా మా సమస్యల గురించి వారికి ప్రతి ఆర్టీసీ గురించి ప్రతి అంశం సీఎం గారికి మొత్తం తెలుసు. మా సాధక బాధకాలు, మేము ఉండే మా పరిస్థితులు అన్నీ సీఎం గారికి మొత్తం తెలిసి కూడా ఆయన మాతో మమ్మల్ని చాలా బాధ పెట్టడం జరుగుతుంది. ఈ సమస్యను ఎంబడే పరిష్కారం చేయకపోతే మాత్రం మేము 6వ తారీఖు నైట్ నుంచి మేము సమ్మెకు సిద్ధం అవుతామని మేము ఏకదాటిగా ముక్కటిగా చెప్తున్నాం. ముఖ్యంగా వీళ్ళు చెప్తున్నటువంటి డిమాండ్లు మాత్రం ఇక్కడ మనం గమనించవచ్చు. ఇప్పటి వరకు ప్రధానమైనటువంటి 4 డిమాండ్లు అంటే ప్రధానమైనవి కాకుండా మరికొన్ని డిమాండ్లు, మొత్తం 19 డిమాండ్లు వీళ్ళు ముందుస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా స్పందించి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు వేతన సవరణ చట్టాన్ని అమలు చేయడంతో పాటు ఇక్కడ ఎలక్ట్రికల్ బస్సులని కూడా ప్రభుత్వమే కొని నిర్వహించాల్సినటువంటి అవసరము, అలాగే ఇక్కడ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులను ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి పెన్షన్లు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇంత కష్టపడుతున్నా కానీ పని భారం పెరుగుతుంది. 14 గంటల నుండి 16 గంటల వరకు మేము చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు. అన్నీ తెలిసి కూడా ఎందుకు హామీలు ఇస్తున్నారు, ఒకవేళ ఇచ్చినటువంటి హామీని ఎందుకు నెరవేర్చడం లేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఆర్టీసీ కార్మికుల్లో కలుగుతుంది. కొన్ని దశాబ్దాల నుంచి కూడా ఇదే వాతావరణం అయితే కనిపిస్తుంది. ఆర్టీసీ కార్మికులకు ఆశ చూపించి దాన్ని గట్టెక్కిన తర్వాత మాత్రం వాటిని పక్కన పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఆర్టీసీ కార్మికులు వాపోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇన్నిసార్లు తెలంగాణ రాకముందు ఒక రకంగా ఉండేది, ఒక భవిష్యత్తుపై మాకు ఆలోచనలు వచ్చాయి. కానీ గత ప్రభుత్వ హయాంలో కూడా విలీనం కాక అనేక ఇబ్బందులు పడ్డాము. ఇక్కడ రేవంత్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే ముందు కూడా తమకు ఎన్నో హామీలు ఇచ్చింది, కానీ అది కూడా తుంగలోకి తొక్కి మళ్ళీ మమ్మల్ని మోసం చేశారన్నటువంటి ఒక ఆలోచనలకు ఆర్టీసీ కార్మికులు వచ్చారు. ఇప్పటి వరకు 5వ తారీఖు వరకు చర్చలు జరుపుతారా, లేక 6వ తారీఖు అర్ధరాత్రి నుండి సమ్మెకు పిలుపునిస్తామని చెప్పి ఖరాఖండిగా చెప్తూ వాళ్ళు ఇప్పటికే పోస్టర్లు కూడా రిలీజ్ చేసుకున్నటువంటి నేపథ్యం
నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి పునరాలోచించి సమ్మెకు పిలుపునివ్వకుండా ఉండాలన్నా, సమ్మెకు దిగకుండా ఉండాలన్నా కానీ ప్రభుత్వమే దిగివచ్చి తమ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించాలన్నటువంటి ఒక డిమాండ్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. వరంగల్ వండిపో నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.